ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విశాల్ సస్పెన్షన్ను రద్దు చేస్తూ గతేడాది ఇచ్చిన క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. పిటిషన్పై లోతైన విచారణ అవసరమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. సినీ నటి జత్వానీ అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం కేసులో విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్పై విశాల్ గున్నీ క్యాట్ను ఆశ్రయించగా విచారణ జరిపిన క్యాట్ సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా గతేడాది ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేశారు. క్యాట్ ఉత్తర్వులను ఏపీ సీఎస్, డీజీపీలు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కాల పరిమితి ముగియక ముందే ఉత్తర్వులు క్యాట్ రద్దు చేసిందని, దీంతో విచారణ ముందుకు వెళ్లలేదంటూ ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. విశాల్ గున్నీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించగా ఇరు వర్గాల వాదనల అనంతరం క్యాట్ ఉత్తర్వులు హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ధర్మాసనం తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేసింది.